డి. రామానాయుడు యాక్టర్ విక్టరీ వెంకటేష్ వాళ్ళ నాన్నగారు. ఈయన ఒక గొప్ప డైరెక్టర్. ఈయన 1937లో పుట్టాడు. అయితే ఈయనకి ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాడు. వీళ్ళ తమ్ముడు ఇంకా వీళ్ళ అమ్మ చనిపోయింది. ఈ విషయం ఆయనకు తెలీదు. అప్పుడు ఆయనకి 3 ఏళ్ల వయసే. అప్పుడు అమ్మ కావాలని ఏడుస్తుంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళ అమ్మని చూపిచ్చాడు. దాని తర్వాత ఆయన ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం ఆయనకి తెలీదు. దాని తర్వాత వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాక సవితమ్మ అని వాళ్ళని సవిత పిల్లల్లా చూడకుండా సొంత పిల్లల్లాగా ముగ్గురిని పెంచింది. అండ్ రామానాయుడు 1st to 5th క్లాస్ దాకా అక్కడనే చదివాడు. దాని తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. 10th క్లాస్ దాకా చదివాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ సరిగ్గా చదవలేదు. కబడ్డీ అవి ఇవి అని స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించేవాడు. వాళ్ళ నాన్నకి కోపం వచ్చి ఇంటర్ సెకండ్ వేరే దగ్గర మార్చాడు. అక్కడ కూడా సరిగ్గా చదవలేదు. ఇంకా నేను చదివించుకోవాలనుకోవట్లేదని చెప్పేసి పొలం పని చేసుకోమని రామానాయుడిని అన్నాడు.